దేవుడు సృష్టించిన భూమి లోపల ఏముంది? భూమి మనం ప్రతిరోజు నడిచే ఈ నేల మనకు చాలా పరిచయం ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ ఆ నేల క్రింద ఏముంటుందో నిజంగా మనకు తెలుసా? వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బైబిల్ ప్రకారం భూమి కేవలం పైభాగం మాత్రమే కాదు, దాని లోపల కూడా దేవుని సృష్టి గంభీరత మరియు తీర్పు దాగి ఉంది. యెహోవా ఆకాశమును, భూమిని అంతటిని, సముద్రమును మరియు అందులో ఉన్నదంతటిని సృష్టించెను. నెహెమ్యా 9:6 ప్రకారం స్పష్టంగా చెబుతుంది. భూమి క్రింద ఉన్నది ఆయన సృష్టే. ప్రాచీన హిబ్రూ ధర్మశాస్త్రంలో భూమి క్రింద ఉన్న ప్రదేశాన్ని సియోల్ అని పిలిచేవారు. ఇది మరణించిన వారి ఆత్మలు వెళ్ళే చీకటి స్థలం. కొందరు దీనిని నరకానికి సంబంధించినది అని భావించేవారు. నూతన నిబంధనలో కూడా నరకం అంటే హెడెస్ లేదా గెహన్నా అని వాడుతూ అది భూమి క్రింద ఉండే స్థలంగా వివరించబడింది. అంటే బైబిల్ ప్రకారమే చూస్తే భూమి లోపల ఒక శిక్షా ప్రదేశం ఉందన్న భావన బలంగా ఉంది. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. 1970లో రష్యా శాస్త్రవేత్తలు ఒక అద్భుత ప్రయోగం చేశారు. వారు భూమి లోపల ఏముంది తెలుసుకోవాలని కోలా సూపర్ డీప్ బోర్ హోల్ అనే తవ్వక ప్రాజెక్ట్ ప్రారంభించారు. వారు దాదాపు 12 కిలోమీటర్ల లోతు వరకు తవ్వారు. ఇది మనం ఎప్పటి వరకు భూమి లోతుకు వెళ్ళిన అత్యంత లోతైన స్థానం. కానీ అక్కడ కనిపించిన దృశ్యాలు, వినిపించిన అనుభవాలు వారిని చలించేశాయి. గాలికి ఆవిరి వెళుతుండడం, అసాధారణంగా ఎక్కువగా వేడి, 180 డిగ్రీల సెల్సియస్కు పైగా, రాళ్ళు పగిలేలా చేసే ప్రెజర్, అంతేకాకుండా అక్కడ పనిచేసిన కొంతమంది అనుభవించిన భయానకమైన శబ్దాలు. వారంతా ఒక మాట చెప్పారు: మనుషుల అరుపుల్లా వినిపించాయి, భయంకరమైన ఏడుపులు మేము విన్నాము, అది నరకంలా అనిపించింది అని. ఇది శాస్త్రవేత్తలు నేరుగా అంగీకరించకపోయినా కొన్ని మీడియా కథనాలు ధృవీకరణ ద్వారా నరకద్వారం అన్న వాదన వచ్చింది. ఇది ఊహ కావచ్చు, కానీ ఒక నిజం మాత్రం ఉంది. మనం భూమి లోపలికి వెళ్తున్న కొద్దీ మన బలంతో ముందుకెళ్ళలేం. భూమి అంతర్భాగాన్ని శాస్త్రీయంగా చూస్తే అది 4 ముఖ్యమైన పొరలుగా ఉంటుంది. నెంబర్ 1 క్రస్ట్, మనం జీవించే భాగం వడివిగా ఉంటుంది. నెంబర్ 2 మ్యాంటిల్, 2900 కిలోమీటర్ల లోతు వరకు లావాతో నిండి ఉంటుంది. నెంబర్ 3 బాహ్యగుండం, ఔటర్ కోర్, ద్రవలోహాలతో నిండిన భూమి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు మూల కారణం. నెంబర్ 4 అంతర్గత గుండం, ఇన్నర్ కోర్, గట్టి లోహాలతో నిండిన ఉష్ణోగ్రతలు సూర్యుడిని మించినదిగా భావిస్తారు. అంటే 5000 సెల్సియస్కు పైగా ఎక్కువ. మన శరీరం ఆ వేడి తట్టుకోగలదు అని అనుకోవడం కూడా బుద్ధిహీనతే. అక్కడ వెలుగు లేదు, ఆక్సిజన్ లేదు, శబ్దాల మధ్యన అసహ్యత, వేడి, ఒత్తిడి, ఇవన్నీ కలిపి నరకంలా అనిపించేలా చేస్తాయి. బైబిల్ ప్రకారం దేవుడు ఈ భూమిని ఒక మార్గంలా తయారు చేశాడు. పై భాగంలో జీవితం, ఆశ, వెలుగు, లోపల శిక్ష, అగ్ని, తీర్పు. యెషయా 14:15 నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. యెహెజ్కేలు 32:27 అయితే వారు తమ యుద్ధాయుధములను చేత పట్టుకుని పాతాళంలోనికి దిగిపోవుదురు అనే వాక్యాలు అందరికీ గుర్తుండాలి. ఇవి కేవలం భౌతిక స్థలాలు కావు, భయపెట్టే ఆధ్యాత్మిక హెచ్చరికలు. మన జీవితాన్ని ఎలా గడుపుతున్నామన్నదే ఈ భూమి పైభాగాన్ని, లోపలికి మన ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. మన మార్గం దేవుని వైపు అయితే నిత్య జీవితం, వెలుగు. కానీ మనం పాపం వైపు సాగితే భూమి లోపల ఉన్న నరకం వంటి స్థలమే గమ్యం అవుతుంది. ఈ భూమి లోపల దేవుని రహస్యాలు దాగి ఉన్నాయి. మనం అవి అందుకోలేము, కానీ అవి మనం ఎలా జీవించాలో, ఎక్కడికి వెళ్ళాలో చెబుతాయి. మీరు కామెంట్ చేయండి, భూమి లోపల స్వర్గం ఉందా, నరకం ఉందా? థ్యాంక్ యూ.